ఏవి రాస్తున్నాం, వీటన్నిటికన్నా ముందు మనం ఎందుకు రాస్తున్నాం అన్న విషయంలో మైక్రో లెవెల్లో కాకపోయినా మ్యాక్రో లెవెల్లో అయినా ఒక స్థూలమైన స్పష్టత, అవగాహన. ప్రపంచ స్థాయి పక్కన పెట్టండి, ప్రపంచ స్థాయి ఇతర రాష్ట్ర ఇప్పుడు కన్నడ కథ, తెలుగు కథ, ఇట్లా దేశ భాషల్లో కూడా తెలుగు కథ ఎంతవరకు వెళ్ళింది అని. తెలుగు రచయితలు ఎట్లా అలవాటయ్యారంటే కథకుడు అని నేను అనిపించుకోవాలి అనగానే ఓకే కథకుడు అనిపించుకోవాలంటే ఏ జోన్లో ఇముడతానో ఏదో ఒక జోన్లో నా పేరు కనిపిస్తే చాలు. సీమాంధ్ర కథకుడు, లేదా రాయలసీమ కథకుడు, లేకపోతే కళింగాంధ్ర కథకుడు, అమ్మాయ ఈ జోన్ నాకు కంఫర్టు, ఈ జోన్లో ఈ జోన్ ప్రస్తావన వస్తే చాలు నా పేరు కనిపిస్తుంది అని, లేదా మాండలిక కథకుడు, లేదా రైతు కథకుడు, అంతే తప్ప అంత తెలుగు కథకుడు అని కూడా అనిపించుకోవాలి లేదండి. తెలుగు కథకుడు అనిపించుకోవాలి నేను మాండలిక కథకుడిని కాదు, సీమాంధ్ర కథకుడిని కాదు, ఫెమినిస్ట్ కథకుడిని కాదు, లేదా దళిత కథకుడిని కాదు, లేదా మైనార్టీ కథకుడిని కాదు. నేను తెలుగు కథకుడిని అనిపించుకోవడం అనేది లేదు మనకి. అసలు భారతీయ కథకుడిని అనిపించుకోవాలి నేననే ఆలోచనే లేదు మనకి. ఇంకా ప్రపంచ స్థాయి కథకుడిని అనుకోవడం అనేది అసలు ఆ చరిత్రలో లిటరరీ సర్కిల్లో ఒక స్థాయి. భారతీయ సాహిత్య వేదిక మీద మన స్థాయి, తెలుగు కథ స్థాయి ఏంటి అనేది నేను అనుకుంటున్నాను యూనివర్సాలిటీ అంటే, లేదా అంతర్జాతీయ కథా వేదిక మీద మన స్థాయి ఏంటి అనేది యూనివర్సాలిటీ. యూనివర్సాలిటీ అనే దాంట్లో రెండు అంశాలు ఉన్నాయి, యాక్సెసిబిలిటీ, అవైలబిలిటీ. ఆర్ యూ అవైలబుల్? డూ యూ హ్యావ్ యాక్సెస్? టూ థింగ్స్, రెండూ లేవు. అవైలబిలిటీ ఉండాలి, అవైలబిలిటీ ఉండాలి, యాక్సెసిబిలిటీ ఉండాలి. రెండే యూనివర్సాలిటీకి సంబంధించిన ప్రధానమైన విషయాలు. మనం అనుకుంటూ మనం మూడో విషయం ఏంటంటే కంటెంట్ మన కంటెంట్లోనే విశ్వజనీయత ఉందా లేదా అనేది మూడో అంశం. అది కంటెంట్లో విశ్వజనీయత ఉన్నా కూడా మనది ఇక్కడ లేదు, ఆ రకమైన కంటెంట్ ఇక్కడ లేదు. తెలుగు నుంచి పోయే ఒక దృష్టి ఏదో లేదు. ఒక చెలం పువ్వు పూసి మనది, మన తెలుగు భాషకు బయటికి పోయే అది ఏదో లేదు. అంటే మనకు బ్రిడ్జ్ లేవు సార్. సుఖము దుఃఖము అనే మాటలు మాట్లాడతాం కానీ అవి స్థలకాలాలకి సంబంధం ఉన్నది, వర్గ సంబంధాలకు సంబంధం ఉంది, ప్రాపర్టీకి సంబంధం ఉంది, ఇవన్నీ ఉంది. ఒక కథను స్వీకరించడానికి సంబంధించిన విషయాలు, సుఖ దుఃఖాలు అనేటి వాటిని యూనివర్సల్గా స్వీకరిస్తారు. అది ఎక్కడ రాసినా అది మార్చి ఇప్పుడు ప్రేమ అనే ఒక చిన్న టాపిక్ తీసుకొని కొన్ని లక్షల సినిమాలు వచ్చినాయి, అది ఏ భాషలో అయినా వచ్చినాయి, దానికి యాక్సెప్టబిలిటీ ఉంది. కానీ మారే క్రమాన్ని చిత్రించే స్థలకాలాల మీద ఆధారపడ్డ సాహిత్యానికి తప్పనిసరిగా ఆ స్థలకాలాలకు ఉండే స్వభావం ఉంటుంది. లెజెండరీ ఐ థింక్ ఆంగ్లో ఇండియన్ రైటర్ ఉన్నాడు, ఆయన ఒక 2-3 మ్యాగజైన్స్ కూడా నడిపాడు. ఆయన నేను కలిసినప్పుడు ఆయన నాకు చెప్పాడు, వాట్ హ్యాపెన్ టు యువర్ తెలుగు లాంగ్వేజ్ అని మొదలుపెట్టి ఐ రియలీ పిటీ యువర్ లాంగ్వేజ్, యూ డోంట్ హ్యావ్ ట్రాన్స్లేటర్స్ అన్నాడు. ఆయన మనకున్నటువంటి ఒక 10-15 మంది సోకాల్డ్ గ్రేట్ ట్రాన్స్లేట్ పేరు చెప్పి ఐ కెన్ ర్యాంక్ ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ ఓన్లీ యాజ్ ఎ రియల్ ట్రాన్స్లేటర్, మిగతా అంతా ఇస్ రబిష్ ఈ స్టేజ్. ఆ ఇడియం తోటి, ఆ ట్రాన్స్లేషన్ తోటి మీ లిటరేచర్ బయటకు వెళ్తే ఇట్ జస్ట్ లైక్ కాంట్ ఈవెన్ అవుట్ రీచ్ ది. బహుశా ముఖ్యమైన ప్రశ్న, మన కథలు విశ్వ జగత్తులోనూ, యూరోపియన్ జగత్తులోనూ, లేకపోతే భారతీయ జగత్తులోనూ వెళ్ళటం లేదు అన్న ఆవేదన కన్నా ముందు మనకున్న మంచి కథలు తెలుగు తెలిసిన 10 కోట్ల మందిలో 10,000 మంది కన్నా వెళుతున్నాయా? వెళ్ళని పక్షంలో మనం చేయాల్సింది ఏమిటి? దట్ ఈజ్ అన్ ఇష్యూ పర్హాప్స్ అండర్ అవర్ కంట్రోల్. అదర్ ఇష్యూస్ ఆర్ మచ్ బియాండ్ అవర్ కంట్రోల్. చెప్తాను కానీ తెలుగులో చాలా అద్భుతమైన సాహిత్యం వస్తుంది, పిల్లలకు చాలా అది ఉంది. అధ్యయనం చేయకుండా మాట్లాడితే చాలా సమస్యలు వస్తాయి. ఇట్లా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఉంటే ఏది ముందుకు పోయేది ఉంటుంది మాట్లాడుకోవడం తప్పితే. ఇప్పుడు ఇంతకన్నా కొంచెం విస్తృతమైన సమావేశం పెట్టినా ఇంతకన్నా మంచి ఫలితాలు ఏం రావు. ఇంకా 10 మంది ఎక్కువ వచ్చి కూర్చున్నా కూడా